తెలంగాణ రాజకీయాలు రోజుకో రకంగా మలుపులు తిరుగుతూ హీటెక్కిస్తున్నాయి. ఏదో ఒక అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెప్తే తామొచ్చాక తొలగిస్తామని బీఆర్ఎస్ అంటోంది. దీంతో రెండు పార్టీల మధ్య ఓ రేంజ్లో ఫైట్ సాగుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో విగ్రహాలు వివాదాలు సృష్టిస్తున్నాయి. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నాయకులు ఒకరినొకరు దూషించుకుంటున్నారు. రాజకీయ వ్యాఖ్యల స్థాయి దాటి తిట్టుకునే వరకు పరిస్థితులు విషమించాయి. హైదరాబాద్లోని సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది రేవంత్ సర్కార్. రాజీవ్ జయంతి సందర్భంగా సోనియా, రాహుల్ హైదరాబాద్ పర్యటనకు వస్తే విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి పర్యటన ఖరారు కాకపోవడంతో విగ్రహావిష్కరణ వాయిదా పడింది. ఇదిలా ఉంటే సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సెక్రటేరియట్ ముందు తాము తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని భావించామని, భవిష్యత్తులో తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహంను మరో చోటుకు తరలించి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర పేరు సంపాదించేందుకే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఓఆర్ఆర్తో పాటు ఎయిర్పోర్టు పేరును కూడా మారుస్తామని కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకోవాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకుంటే వీపులు పగులుతాయని కూడా రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. తన తండ్రి విగ్రహం సెక్రటేరియట్ ముందు పెట్టేందుకు కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారని, అందుకే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహంను సచివాలయం లోపల డిసెంబర్ 9న ఏర్పాటు చేస్తామన్నారు సీఎం. ఈ దేశంలో ఐటీని పరిచయం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామంటే మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ కు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం బట్టి. కేటీఆర్ చేసిన కామెంట్స్ కు సీఎం రేవంత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. మీలాక మేము తాగుబోతులం కాదు, రాత్రి కోటి పొద్దున కోటి మాట్లాడడానికి, లేకపోతే మాట్లాడింది మర్చిపోయి మళ్ళా కొత్తది మాట్లాడడానికి మేమెవరము మీలాంటి తాగుబోతు సన్నాసులం కాదని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. నువ్వు ఎప్పుడొస్తావు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయడానికి తారీఖు చెప్పు, మా జగ్గాన్నకి చెప్తా, మా జగ్గాన్న వచ్చి అక్కడ ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటి నుంచి నిరంతరం ఏదో ఒక అంశంపై వివాదం చెలరేగుతూనే ఉంది. తాజాగా రాజీవ్ గాంధీ విగ్రహం అధికార విపక్షాల మధ్య నిప్పు రాజేసింది. ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.